నమస్తే ఫిజియోసెన్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నేను స్వప్న. ఇటీవల కాలంలో జనాలను బాగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు డిస్క్, నడుం, మెడ నొప్పులు, కైరోప్రాక్టిక్ ద్వారా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారా? అసలు నిజంగానే కైరోప్రాక్టిక్ ద్వారా ఈ సమస్యలు ఎంతవరకు తగ్గించవచ్చు? ఏ రోగులు కైరోప్రాక్టిక్ చికిత్స చేసుకోవాలి, ఎవరెవరు చేయించుకోకూడదు? ఫిజియోథెరపీ అదేవిధంగా కైరోప్రాక్టిక్ చికిత్సకు మధ్య ఉన్న తేడాలండి. జనాలు ఎందుకు ఎక్కువగా కైరోప్రాక్టిక్పై మొగ్గు చూపుతూ ఉన్నారు? ఇలా సందేహాలన్నిటికీ సమాధానం చెప్పేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సచిన్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. ముందుగా అసలు ఈ కైరోప్రాక్టిక్ అంటే ఏంటి? కైరోప్రాక్టిక్ ఈ ట్రీట్మెంట్ అనే మెథడ్ మన ఇండియాలో కాదు, బట్ అబ్రాడ్ నుంచి వచ్చింది. దాన్ని ఏంటంటే ఒక స్పెసిఫిక్ సైన్స్ ఏంటంటే ఎక్కడైతే జాయింట్స్ బాగా డిస్ఫంక్షన్ అయిపోయి ఉంటాయో వాటిని ఒక వెలాసిటీ ఫోర్స్తో అడ్జస్ట్ చేసి వెంటనే పనితీరుని అంటే మునుపటిలాగా వర్న్ చేసేటట్టు తయారు చేయడానికి చేసే ట్రీట్మెంటే కైరోప్రాక్టిక్. ఫిజియోథెరపీలో కూడా బాగా జాయింట్స్ని మొబిలైజ్ చేస్తూ స్ట్రెంథనింగ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ చేసుకోవచ్చు అన్నట్టు. డిస్క్, నడుం అదేవిధంగా మెడ నొప్పులకి ఈ మధ్యకాలంలో చాలా మందికి మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కువసేపు కూర్చోవడం కానీ లేకపోతే మెంటల్ స్ట్రెస్ వల్ల కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అయితే బేసిక్గా ఇవి రావడానికి గల కారణాలు ఏంటి? జనరల్గా పేషెంట్స్ అందరు కూడా వాళ్ళ కంప్లైంట్స్ జస్ట్ నొప్పి అని చెప్తుంటారు. నొప్పి అనేది చాలా లాస్ట్ అంశం అనమాట. వాళ్ళ లైఫ్ స్టైల్లో చాలా మార్పులు రావడం వల్ల ఈ మధ్యకాలంలో చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి రావడం జరుగుతుంది. అండ్ ఒకప్పుడు ఓన్లీ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే డిస్క్ సమస్యలు అనేవి చూస్తునే వాళ్ళం. బట్ ప్రస్తుతానికి వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఫుడ్ అండ్ వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు బాడీకి కొంత టైం ఇవ్వలేకపోవడం వల్ల కూడా వాళ్ళ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ బాగా వీక్ అయిపోయి డిస్క్ సమస్యలకి దారితీస్తుంది. యాక్చువల్లీ ఇలాంటి డిస్క్ సమస్యలు ఉన్న వారికి సర్జరీస్కి వెళ్తూ ఉంటారు కొంతమంది సర్జరీస్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సర్జరీ అవసరం అంటారు ఇలాంటి సమస్యలు ఉన్న వారికి? మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి సర్జరీ వద్దనుకుని వచ్చిన వాళ్ళే ఉంటారు. బట్ సర్జరీ నేను కూడా ఎవరికి రికమెండ్ చేస్తాను అంటే దానికి కూడా ఫిజియోథెరపీ కానీ కైరోప్రాక్టిక్ చేసే దానికి కూడా ఒక స్టేజ్ వరకు చేయొచ్చు. ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత ఏం ట్రీట్మెంట్ చేసినా కూడా వాళ్ళు ఇంకా వర్స్ట్ అవుతారు అని అనిపించిన సమయం ఉంటేనే తప్ప నేను సర్జరీకి రికమెండ్ చేయను. అలా అని చెప్పి ప్రతి ఒక్క డిస్క్ సమస్యల అందరికీ సర్జరీ అనేది కన్ఫామ్గా అవసరం లేదు. ట్రీట్మెంట్ చేసి దాని సొల్యూషన్ తీసుకురాలని పరిస్థితుల్లో మాత్రమే మనం సర్జరీకి రికమెండ్ చేయొచ్చు. కొంతమంది సమస్యలు డిఫరెంట్గా ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇతర సమస్యలు కావచ్చు. అయితే ఎవరికి క్రైపో అనేది సజెస్టబుల్ అంటారు? డిస్క్ సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కైరోప్రాక్టిక్ సెషన్ ఒకటన్నా మినిమం అవసరం పడుతుంది. ఎందుకంటే కొద్దో గొప్ప ఆ స్పైన్ మీద పడుతున్న ప్రెషర్ని మనము తీసేయచ్చు. బట్ మాటికి చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి 2 సార్లు అయితే చాలా అవసరం. అండ్ వయసు పైబడిన వాళ్ళలో చాలా ఆస్టియోపోరోసిస్ అనే ప్రాబ్లం ఉంటుంది అనమాట. ఈ వెలాసిటీ ఫోర్స్ వాళ్ళ మీద ఎక్కువ ప్రయత్నించడం వల్ల ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కేర్ఫుల్గా ముందే అనాలిసిస్ చేసుకొని ఎవరికి సూటబుల్ అని ముందు పరీక్షలు చేసుకున్న తర్వాతనే మనం ట్రీట్మెంట్లోకి తీసుకుంటాం, ఫిజియోథెరపీ కానీ కైరోప్రాక్టిక్ కానీ. ఈ కైరోప్రాక్టిక్ అనేది ఎవరెవరు చేయించుకోవచ్చు, ఎవరెవరు చేయించుకోకూడదు? వారి ఆరోగ్య పరిస్థితి చేయించుకోవాలంటే ఏ విధంగా ఉండాలి అంటారు? కొంతమంది ఈ మధ్య కైరోప్రాక్టిక్ జస్ట్ చేయించుకుంటే వెంటనే బెటర్ అయిపోతారు అనుకుంటారు. బట్ వాళ్ళు నాకు తెలిసి కైరోప్రాక్టిక్ అందరికీ సూటబులే. కాకపోతే చేసిన తర్వాత ఎటువంటి రిజల్ట్స్ వస్తాయని మనం ముందుగానే అంచనా వేసి దాన్ని అవసరం ఉంటేనే మనం ప్రయత్నించి చేయించుకోమని చెప్తాం ప్రయత్నం. అండ్ పేషెంట్స్ ఎవరైతే బాగా ఆస్టియోపోరోసిస్ అని చెప్పినంత ముందు అట్లాంటివి ఏమైనా ఉంటే తప్ప మేము రికమెండ్ చేయం. ఇప్పుడు ఫిజియోథెరపీ అదేవిధంగా కైరోప్రాక్టిక్ చికిత్స అంటే ఈ రెండింటిని కూడా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు అక్కడ వరకు వెళ్ళటం కానీ మాకు ఈ సమస్య ఉంది అని వారు చెప్పడం కానీ జరుగుతుంది. అయితే ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది ఏంటి అంటారు? కైరోప్రాక్టిక్ ఓన్లీ జాయింట్ సర్ఫేసెస్ని యాక్టివేట్ చేయడానికి బాగా తొందరగా బెటర్ అవ్వడానికి తయారు చేస్తుంది. బట్ ఫిజియోథెరపీ అంతకు మించి ఎక్సర్సైజెస్ ద్వారా, వాళ్ళ మూమెంట్ ద్వారా, మొబిలైజేషన్స్ ద్వారా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఇంకా మెరుగుపరచవచ్చు. ప్లస్ వాళ్ళ లైఫ్ స్టైల్ని కూడా మనం మార్చే అవకాశం ఫిజియోథెరపీలో ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, పబ్లిక్ కాలర్ మనకి వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. వినయ్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. వినయ్ గారు ఓకే. హలో, నాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి సార్. ఓకే, మీ ఏజ్ 32 32 సార్.
ఓకే విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే ఓకే ఎంతకాలం సఫర్ అవుతున్నారు? నాకు ఒక 5 years నుంచి ప్రాబ్లం ఉంది. ఇంజురీస్ ఏమైనా అయినాయా? లేదు సార్, ఇంగ్లీష్ ఏం కాదు. 2 కాళ్ళు వస్తున్నాయా? 2 కాళ్ళు మోకాలు అంటే వంగట్లేదు సరిగా. పెయిన్ అయితే బాగా రన్నింగ్ కానీ వాకింగ్ కానీ చేసినప్పుడు పెయిన్ అవుతుంది. మరి డాక్టర్కి చూపించారా లేకపోతే ఏమన్నా? లేదు సార్, చూపించలేదు కదా ఇప్పుడు వరకు. మీరు ముందుగా దానికి ఒక కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నాను. ఖచ్చితంగా అవ్వచ్చు. మా హాస్పిటల్ నంబర్స్ మీ ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంటాయి. మీరు ఒక ఎక్స్రే అనేది అవసరం పడుతుంది. మీరు మా నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మేము ఎక్స్రే ఏం తీయాలనేది మీకు రిపోర్ట్ పంపిస్తాము. అది చూపించిన తర్వాత అది మాకు ఫార్వర్డ్ చేయండి. వెంటనే నేనే మీతో కనెక్ట్ అయ్యి మీతో మాట్లాడి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ వినయ్ గారు. అదేవిధంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా స్క్రీన్ మీద మనకి నంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా 8309199733 అనే నెంబర్, అదేవిధంగా 9392261806 అనే నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ సమస్య ఏంటో చెప్పొచ్చు. అదేవిధంగా అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని డైరెక్ట్గా కలిసి మీ సమస్యకి పరిష్కారాన్ని అయితే చూడొచ్చు. డాక్టర్ గారు, మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ కొంతమంది ఉంటారు, అంటే అనేక చోట్ల అనేక ట్రయల్స్ చేసిన వారు ఉంటారు, లేదా డైరెక్ట్గా మీ దగ్గర వచ్చిన వాళ్ళకి ఉంటారు. అయితే సివియారిటీని బట్టి సెషన్స్ అనేవి ఉంటాయా, లేకపోతే ఇన్ని సెషన్స్లో ఇది క్యూర్ అవుతుంది అనేది మీరు ముందుగానే చెప్పగలుగుతారా? మీరు అన్నట్టు సివియారిటీ బట్టే మేము సెషన్స్ని డిసైడ్ చేస్తాము. అండ్ వాళ్ళ ఎంత కాలం నుంచి వాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లం ఎంత లోతుగా ఉందనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం రెండోది ఏంటంటే, ఎంత సివియర్ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళ బాడీ టైప్ వెంటనే రెస్పాండ్ అయ్యే వైపు ఉంటే మాత్రం 1 వీక్లో ట్రీట్మెంట్ చేసేసి వాళ్ళు పూర్తిగా బెటర్ చేయొచ్చు. అది ఎంతకాలం నుంచి ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఒక్కసారి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత 1 వీక్ అంటున్నారు మీరు, అది లైఫ్ టైం మళ్ళీ రాకుండా ఉంటుందా, లేకపోతే మళ్ళీ మరొకసారి అలాంటివి చేయవలసిన అవసరం ఏమైనా పడుతుంది? ఇప్పుడు అందరూ జనాలు తొందరగా ట్రీట్మెంట్కి అలవాటు పడిపోయారు. బట్ యాక్చువల్లీ కైరోప్రాక్టిక్ అలాంటి కేటగిరీ కిందకి వస్తుంది. కాకపోతే మళ్ళీ రాదు అనే గ్యారంటీ ఏ డాక్టర్ ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఫీవర్ వచ్చిన తర్వాత మళ్ళీ రాదనేది లేదు. ఎందుకంటే మీకు కొన్ని సిచ్యువేషన్స్లో బాడీ మళ్ళీ రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో కైరోప్రాక్టిక్ చేసిన తర్వాత మేము వాట్ వీ మేక్ షూర్ ఇస్ లైక్ మేము వాళ్ళ పేషెంట్ డిశ్చార్జ్ వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళ లైఫ్ స్టైల్ని పూర్తిగా అర్థం చేసుకొని మళ్ళీ ఏమి చేస్తే వాళ్ళకి వస్తుందనే ఐడియా ముందే ఇస్తాము. అది చేయనంత వరకు వాళ్ళ ప్రాబ్లం మళ్ళీ ఎప్పటికీ రిపీట్ కాదు. ఎవ్రీ 3 monthsకి ఒకసారి వచ్చి కలవమని చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వెంటనే మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే డ్యామేజ్ని కూడా మేము ముందే రెక్టిఫై చేసి క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మీ దగ్గరికి వచ్చిన తర్వాత వారు క్యూర్ అయిన తర్వాత కూడా జనరల్ చెకప్ లాగా ఒక 3 months కానీ, లేకపోతే వారి వీరుని బట్టి ఒక్కొక్కసారి వచ్చి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, జరిగింది ప్రాపర్గా వెళ్తుందా లేదా అనేది మరొకసారి చెక్ చేసుకోవాలి అంటారు. ఈ కైరో ప్రాక్టిక్లో సక్సెస్ రేటు అనేది ఇప్పటి వరకు ఎంతవరకు ఉంది అంటారు? నా దృష్టిలో మోర్ దెన్ 95% అని చెప్తాను. ఓన్లీ 5 to 10% మాత్రమే వాళ్ళకి దానివల్ల ఉపయోగం ఉండదు. బట్ చేసిన ప్రతి ఒక్కరికి స్పెసిఫిక్గా కరెక్ట్ ప్యాటర్న్లో చేస్తే, అవసరం ఉన్న జాయింట్స్ కరెక్ట్గా కావాల్సినంత వెలాసిటీలో దాన్ని మొబిలైజ్ చేయగలిగితే దాని ఫంక్షనాలిటీ మనం బెటర్ చేయగలుగుతాం. వెంటనే వాళ్ళు ఒక 24 hours to 48 hours దాని రిజల్ట్స్ చూడగలుగుతారు. యాక్చువల్లీ డాక్టర్ గారు, బేసిక్గా ఈ సమస్యలన్నీ కూడా డిపెండ్స్ ఆన్ ఏజ్ బట్టి కొంతమందికి వస్తుంటాయి. కాకపోతే కొన్ని సందర్భాల్లో మనం చూసేది ఏంటంటే, ఒక యాక్సిడెంట్ అవడం కానీ, లేకపోతే అనుకోని పరిస్థితుల్లో పడిపోవడం కానీ, ఇలాంటి సందర్భాల్లో కూడా డిస్కనే కొన్ని మిస్ప్లేస్ అవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు కేవలం ఏజ్ వల్ల వచ్చే వాటికి మాత్రమే ఇక్కడ మనకి ఈ కైరోప్రాక్టిక్ అనేది యూజ్ అవుతుందా, లేకపోతే అన్ని వయసుల వారికి ఇది యూజ్ అవుతుంది అంటారా? 100% యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ, మామూలుగా వాళ్ళ డెవలప్మెంటల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, కొంతమందికి స్కోలియోసిస్ అనేటిది ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ స్కోలియోసిస్ అంటే ఎస్ షేప్లో కానీ సి షేప్లో కానీ ఫామ్ అయిపోతుంటుంది, డిఫార్మిటీ అంటారు. దాన్ని మనం ముందుగానే పసిగట్టి దానికి కావాల్సినంత మొబిలైజేషన్స్ని, స్టెబిలిటీని అండ్ ఎక్సర్సైజెస్ని, అంటే మా దగ్గర ఫిజియోథెరపీ ఈజ్ 80%, కైరోప్రాక్టిక్ ఈజ్ 20%. కైరోప్రాక్టిక్ కావాల్సిన వాళ్ళకి పూర్తిగా కైరోప్రాక్టిక్ చేసి తర్వాత జరిగే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఫిజియోథెరపీ ద్వారానే మేము క్లియర్ చేస్తూ ఉంటాం. ఏ ఛానల్ని కూడా, ఏ సోర్స్ని కూడా మేము పేషెంట్కి వదిలే అవకాశం అనేది ఉండదన్నమాట. అంటే ఇప్పుడు ఫిజియోథెరపీలో సక్సెస్ రేట్ అనేది 80% అంటున్నారు. మోర్ దెన్ 90%. మోర్ దెన్ కైరోప్రాక్టిక్, ఫిజియోథెరపీ విల్ వర్క్ మోర్. ఓకే, అంటే ఫిజియోథెరపీ ఎక్కువగా వర్క్ చేస్తుందా, లేకపోతే కైరోప్రాక్టిక్ అనేది? ప్రతి ఒక్కరికి ఇప్పుడు కైరోప్రాక్టిక్ రానంత కాలం వరకు అందరికి ఫిజియోథెరపీ చేసేవాళ్ళు. బట్ ఈ మధ్య కాలంలో అది త్వరగా అయిపోతుందనే ఒక్క కారణం ద్వారానే
జనాలందరూ కైరోప్రాక్టిక్ మీద మొగ్గు చూపుతున్నారు. బట్ నా ఎక్స్పీరియన్స్లో కైరోప్రాక్టిక్ కొంత కాలం మాత్రమే హెల్ప్ అవుతుంది, బట్ బాగా హెల్ప్ అవుతుంది. దానికి తోడుగా ఫిజియోథెరపీని పాతగా ఇంతకాలం ఫిజియోథెరపీ ఏదైతే ఇంకా ఫిజియోథెరపీలో కూడా చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. సో ఆ అడ్వాన్స్ ఫిజియోథెరపీ ప్లస్ కైరోప్రాక్టిక్ అనేది మంచి కాంబినేషన్ అనేది నా ఉద్దేశం. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. రవి గారు నమస్తే అండి. మేడం నమస్కారం రవి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి రవి గారు, మాట్లాడే ముందు. చెప్పండి, మాట్లాడండి. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి? సంవత్సరం కింద ఏమన్నా పడ్డారా లేకపోతే ఏమన్నా తగిలిందా? మీరు చేసే వృత్తి ఏంటండి? ఓకే, మీరు చేసే పని ఏం పని చేస్తుంటారు? పొలం పని చేస్తుంటారు. బాగా వంగి చేయాల్సిన పని కదా. వయసు ఎంత అన్నారు? 39. మరి ఈ సంవత్సరం నుంచి ట్రీట్మెంట్ ఏమైనా చేయించుకున్నారా లేకపోతే? మీరు ముందుగా ఫస్ట్ మా హాస్పిటల్ నంబర్కి కాల్ చేయండి. దీనికి సంబంధించిన ఇది లైవ్ కాబట్టి నేను పూర్తిగా ఎక్కువ టైం మాట్లాడలేను. మా నంబర్కి కాల్ చేస్తే ఒక గంట తర్వాత నేను పూర్తిగా మీతో మాట్లాడి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు ఏమైనా అవసరం అంటే నేను ఇక్కడ రిపోర్ట్స్ రాసిస్తాను, అది నాకు ఫార్వర్డ్ చేయండి, సరిపోతుంది. రైట్, థ్యాంక్ యూ రవి గారు. మరో కాల్ తీసుకుందాం. డాక్టర్ వెంకట గారు ఉన్నారు లైన్లో మనకి. వెంకట గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్తే వెంకట గారు. ఇక్కడ మెడల నుండి ఇక్కడ నడుము వరకు ఇక్కడ ఈ వెన్నుపూస బాగా కూర్చున్నా నిలబడ్డ ఒక 15 నిమిషాలు అయితే బాగా నొప్పి లేస్తుంటాయి సార్. బీపీ షుగర్లు ఏమైనా ఉన్నాయా మీకు? లేవండి. ఓకే ఓకే ఓకే, ఇది ఎంతకాలం నుంచి సఫర్ అవుతున్నారు? ఒక 3 months అవుతుంది, బట్ నేను డైట్ తీసుకుంటున్నా, ఇది రోజుకింత పెరుగుతుంది. దానికి ఏమైనా ఎక్స్రే తీసారా? ఎక్స్రే అంటే నేను తీయాలా వద్దా? 100% నడుముకి సంబంధించిన ఎంఆర్ఐ తీయండి. నడుముకి సంబంధించిన ఎక్స్రే తీయండి. ఎక్స్రేలో మీ స్పైన్ అనేది ఎలాంటి స్ట్రక్చర్ అలైన్మెంట్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉందో తెలిసిపోతుంది. దాని ప్రకారంగా కూడా మనం ట్రీట్మెంట్ అందించవచ్చు. అది ఇక్కడ మనం ఏం మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎక్స్రే తీసేసుకొని మా హాస్పిటల్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి. అది నేను స్వయంగా చెక్ చేసి నేనే మీతో కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లంకి ఎంత టైం పడుతుంది, ఎలా చేయాలో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ డౌట్ ఉన్నా కూడా మీరు మా హాస్పిటల్ నెంబర్తో మాట్లాడవచ్చు. యాక్చువల్లీ పెద్దదేం కాదండి, అది 3 months నుంచి అన్నారు కాబట్టి అది ఓన్లీ ఫంక్షనల్ పెయిన్ కిందకి వస్తుంది. సో డోంట్ వరీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు. అదేవిధంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, డిస్క్ నడు మెడ నొప్పులకు సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న డాక్టర్ గారి నెంబర్కి మీరు కాల్ చేసి మీరు మాట్లాడి అదేవిధంగా అపాయింట్మెంట్ తీసుకొని మీరు డైరెక్ట్గా కలిసి మీ సమస్యకి అయితే పరిష్కారాన్ని పొందొచ్చు. అదేవిధంగా నేను మీకు మరొకసారి ఆ నెంబర్స్ అయితే మీకు ఇక్కడ చెప్తున్నాను. 8309199733 అనే నెంబర్కి కానీ లేకపోతే 93922618 అనే నెంబర్కి కానీ మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. డాక్టర్ గారు, ఈ క్రైపోప్రాక్టిక్ అనే దీనికి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎంతవరకు వస్తాయనేది సామాన్యుల్లో ఉన్న సందేహం. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఒక 2-3 రోజులు హెడేక్ రావడం కానీ లేకపోతే ఇతర సమస్యలు ఏమైనా వస్తాయా అనేది మన కాలర్స్ కూడా అడుగుతున్న ప్రశ్న. 100% ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి ఇవ్వాల్సింది. ప్రతి ఒక్క కైరోప్రాక్టిక్ సెషన్ సక్సెస్ఫుల్గా వెళ్తుందని చెప్పొద్దు, ఎందుకంటే ప్రతి ఒక్క బాడీ రెస్పాన్స్ వేరే ఉంటుంది. అదే ఫోర్సు అన్ని బాడీస్కి పనిచేయదు. కొంతమందికి చేసిన వెంటనే 2-3 days వరకు వాళ్ళు కళ్ళు తిరగడం కానీ లేకపోతే కొంత బాడీకి సోర్నెస్ అనేది రావడం కానీ జరుగుతుంటుంది. ప్రతి సెషన్ తర్వాత 48 hours వరకు ఏ పరిణామం వచ్చినా కూడా అది ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. అన్లెస్ అండ్ అంటిల్ కైరోప్రాక్టిక్ అప్రోచ్లోనే రాంగ్ ట్రీట్మెంట్ చేసినా హెవీగా లోడ్ పడినా కూడా చాలా డేంజర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ ఫ్రాక్చర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో బయట దేశాలలో స్ట్రోక్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కైరోప్రాక్టిక్
ఈ మధ్య కాలంలో అన్ఆర్థోడాక్స్ పీపుల్ కూడా చేస్తున్నారు. కాబట్టి కరెక్ట్గా సర్టిఫైడ్ కైరోప్రాక్టర్ ఎవరు, ఎక్స్పీరియన్స్ ఏంటని తెలుసుకొని వాళ్ళ చేతిలో మీ బాడీ పెడితే చాలా మంచిది. రైట్. ఎందుకంటే కొంచెం ఎక్కువగా పడినా కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి డాక్టర్ ఏంటి, లేకపోతే వాళ్ళ ట్రీట్మెంట్ ఏంటి, గతంలో వారు చేసిన సక్సెస్ రేట్ ఏంటి అనేది ఒకసారి చూసుకొని అప్రోచ్ అయితే బాగుంటుంది అంటారు. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. శ్రీకాంత్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. శ్రీకాంత్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. యా శ్రీకాంత్ గారు చెప్పండి. సార్ నేను యాక్చువల్గా చేస్తానండి జిమ్ చేస్తున్నప్పుడు పుల్అప్ చేశాను. ఓకే. నెక్ బాగానే ఉంది, నెక్ పట్టేస్తుంది అన్నమాట. ఓకే ఓకే, మీ వాయిస్ అసలు క్లియర్ లేదండి. ఓకే శ్రీకాంత్ గారు, మరొకసారి చెప్పండి మీ సమస్య ఏంటి అనేది. నాకు అర్థమైంది డాక్టర్ గారు. వీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పుల్అప్స్ సంథింగ్ చేసేటప్పుడు వారి లెగ్ అనేది పట్టుకుపోయిందని చెప్తున్నారు. లెగ్ కాదు, నెక్ పట్టుకుంది. నెక్ అండి? ఓకే, నెక్ పట్టుకుపోయింది అంటున్నారు. నో డోంట్ వరీ, అసలు పట్టుకుంది 1-2 డేసే కాబట్టి జస్ట్ మీరు ఫిజియో ఒక్కరోజు చేయించుకోండి, అది కొంచెం హీలింగ్ అయిపోతుంది. ఇంకేమైనా పెయిన్ ఉంటే మాత్రం జస్ట్ మా నంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మేము మీకు పూర్తి ఐడియా ఇస్తాం ఏంటంటే. వీడియో కాల్ కూడా మేము కన్సల్టేషన్ చేస్తాం మీకు, డోంట్ వరీ. మరో కాల్ తీసుకుందాం డాక్టర్ గారు. రైట్, థ్యాంక్ యూ అండి శ్రీకాంత్ గారు. మరో కాల్ తీసుకుందాం. మల్లేష్ గారు, నమస్కారం అండి. మల్లేష్ గారు, ఓకే మల్లేష్ గారు మరొకసారి ట్రై చేయండి. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నారు ఈ కైరోప్రాక్టిక్లో మెడిసిన్స్ అనేవి ఎంతవరకు వాడతారా, అసలు మెడిసిన్స్ అనేవి ఇందులో వాడతారా లేదా? కైరోప్రాక్టిక్ అనేది ఓన్లీ హ్యాండ్స్ ఆన్ ట్రీట్మెంట్, సో మెడిసిన్ అనేది ఇక్కడ లేదు. సో మెడిసిన్ చేసే ఎఫెక్ట్ బాడీలో కైరోప్రాక్టిక్ ద్వారా కూడా తీసుకురావచ్చు. అది కొంచెము టెక్నికల్గా చేయాలన్నమాట. ఎందుకంటే ఏ మందైనా కూడా మన బ్రెయిన్కే సోర్స్ ఉంటుంది అనమాట. ఆ సోర్స్ ఆఫ్ ఆ పెయిన్ మెకానిజంని మనము ఈ ఫిజియోథెరపీ ద్వారా, కైరోప్రాక్టిక్ ద్వారా మనము యాక్టివేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్కువగా మీరు అన్నట్లు గత కొంతకాలం దగ్గర నుంచి ఫిజియోథెరపీ మీద చాలా వరకు డిపెండ్ అయి ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే కైరోప్రాక్టిక్ మీద కూడా ఒక అవగాహన రావడం కానీ, దాని మీద మొగ్గు చూపడం కానీ చూపిస్తున్నారు. అంటే ఎందుకు అంటారు, ఈ డిఫరెన్స్ అనేది ఎందుకు వచ్చింది అంటారు? ఎందుకు డిఫరెన్స్ వచ్చిందంటే, ఒకప్పుడు లైక్ మీడియా లేదు, ఏం లేదు. ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు చేసే ప్రతిదీ లైవ్లో పెట్టడం జరుగుతుంది. బట్ అక్కడ ఇన్స్టెంట్గా ఎలా చూపిస్తున్నారంటే, నా దృష్టిలో నేను ట్రీట్మెంట్స్ ఒక 1 వీక్ 10 డేస్ చేస్తుంటాను, బట్ ఒక సెషన్లోనే పూర్తిగా బెటర్ అయిపోయినట్టు చాలా వీడియోస్ చూసాను నేను. సో అది అపోహతో చాలామంది కైరోప్రాక్టిక్ ఒక రోజులో తగ్గిపోతుంది, ఇన్ని సంవత్సరాలు ఇన్ని మందులు వాడాల్సిన అవసరం లేకుండా కైరోప్రాక్టిక్ ద్వారా ఒక రోజులోనే తగ్గించుకొని రావచ్చు అనే ఉద్దేశంతో ఊర్లో నుండి కూడా హైదరాబాద్కి వచ్చి మమ్మల్ని కూడా అలానే 1 డేలో 2 డేలో ట్రీట్మెంట్ చేసి నేను అడగడం జరుగుతుంది. బట్ ఐ థింక్ ఈ వీడియో ద్వారా జనాలు తెలుసుకుంటారు దట్ కైరోప్రాక్టిక్ ఈజ్ నాట్ ఓన్లీ అ 1 డే ట్రీట్మెంట్, ఇట్ ఈస్ అ ప్రాసెస్ యాక్చువల్లీ. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, దీప్తి గారు. నమస్కారం అండి దీప్తి గారు. హలో దీప్తి గారు. నమస్తే అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే రండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. దీప్తి గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే. నేను బిఆర్కే న్యూస్లో మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను. ఓకే. అదే సార్, నాకు 3 years నుండి మోకాళ్ళు ఇవంతా నొప్పులతో కొంచెం బాధపడుతున్నాను. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 45 అబవ్ ఉంటుంది సార్. వెయిట్ హెవీగా ఉంటారా లేక నార్మల్గా? అంటే నార్మల్గా 60 ఉంటుంది సార్. ఫిజికల్ యాక్టివిటీ ఏమి ఉండదండి మీకు? ఎక్కువ బాగా తక్కువ ఉంటుందా? వాకింగ్ చేస్తాను సార్. ఓకే ఓకే. సో నువ్వు డోంట్ వరీ. ఇప్పుడు మరి ఇది ఎంతకాలం నుంచి ఉన్నది ఈ పెయిన్? 3 years నుంచి ఉంది సార్. మరి దీనికి సంబంధించి ఏం ట్రీట్మెంట్ చేయించుకోలేదమ్మా? లేదు సార్, ఇంకా ఏం చేయించలేదు. లేదు, మీరు హైదరాబాద్లో ఉన్నారన్నారు కదా, బెటర్గా ఏదైనా కైరో పెయిన్కి సంబంధించి నీ పెయిన్కి నేను అసలు కైరోప్రాక్టిక్ అనేది చూస్ చేయను అనమాట. ఒక్క నిమిషం. నీ పెయిన్కి ఎప్పుడు కైరోప్రాక్టిక్ అసలు చూస్ చేయను నేను. జస్ట్ సింపుల్ మొబిలైజేషన్స్ అండ్ ఎక్సర్సైజ్ ద్వారా మోకాలను తగ్గించవచ్చు. అండ్ మన దగ్గర నీ డీకంప్రెషన్ ఒక థెరపీ ఉంటుంది. మీరు మన హాస్పిటల్కి ఒక్కసారి కన్సల్ట్ అయ్యి వెళ్ళండి. ఎందుకంటే మీరు చెప్పే నొప్పిని మేము పూర్తిగా ఫిజికల్గా ఎగ్జామిన్ చేయాలి.
ఎగ్జామిన్ చేసిన తర్వాతనే మనకి ఆ ప్రాబ్లం ఏంటని తెలుస్తుంది. మోకాళ్ళ నొప్పులు చాలా రకాలు ఉంటాయి అనమాట. ఈ వయసులో అనేది మీకు వచ్చింది ఓన్లీ మస్కులర్ పెయిన్ మాత్రమే ఉంటుంది. చూద్దాం మరి. మీరు ఒకసారి మా నంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఒక హాఫ్ అన్ అవర్లో నేను మళ్ళీ మీతో మాట్లాడతాను కాల్లో. తప్పకుండా అమ్మా. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా డాక్టర్ సచిన్ రాజ్ గారి నెంబరే స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీరు ఆ నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్య ఏదో అనేది డాక్టర్ గారికి డైరెక్ట్గానే మీరు మాట్లాడవచ్చు. డాక్టర్ గారు మరో కలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. భార్గవ్ గారు నమస్కారం అండి. భార్గవ్ గారు నమస్తే అండి. మీ సమస్య ఏంటి అనేది డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని యాక్చువల్గా. ఓకే. అది కంటిన్యూస్ గా అది బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. అది ఇంత టాబ్లెట్స్ వేసినా కానీ అట్లా తగ్గడం లేదు. ఎన్ని గంటలు పని చేస్తుంటారు మీరు? వర్క్ ఫ్రమ్ హోమా లేకపోతే ఆఫీస్కి వెళ్తుంటారు? లేదు, ఆఫీస్కి వెళ్తాను సార్ నేను. ఓకే ఓకే ఓకే. 8 to 9 hours వరకు చేస్తాను. అట్లే మళ్ళీ మేడ నరాలు కూడా కొంచెం పెయిన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే ఓకే. మరి ఈ పెయిన్ ఎంతకాలం నుంచి ఉంది? అది సార్ నాకు ఒక 1 month నుంచి వస్తుంది. నేను రీసెంట్ గా ఒకసారి టాబ్లెట్ తీసుకుంటే అప్పటి వల్ల కొంచెం రిలాక్స్ ఉంది. దాని తర్వాత మళ్ళీ అట్లనే స్టార్ట్ అవుతుంది. నో, ఇప్పుడు మీరు చెప్పే ప్రాబ్లం క్లియర్గా ఏంటంటే, ఒక పాయింట్లో చెప్పాలి అంటే, మీరు కూర్చునే పోస్చర్ మీరు ఫార్వర్డ్ నెక్ ఉంటుంది అనమాట. మీరు కంప్యూటర్ చూస్తున్నప్పుడు ఆల్వేస్ మీ నెక్ ముందుకు వెళ్ళిపోతుంటుంది. దానివల్ల గ్రావిటీ ప్రెషర్ అనేది మన నెక్ మీద పడుతుంది. అది ఇంతకాలం నుంచి పడుతూ పడుతూ మజిల్ చాలా వీక్ అయిపోయి టైట్ అయిపోయి మీకు పెయిన్ అవుతుంది. ఫస్ట్ మీరు క్లియర్ చేసుకోవాల్సింది నెక్ మసిల్స్ని నార్మల్గా వర్క్ అయ్యేటట్టు చేసుకోవాలి. ఐ థింక్ మీరు మీ ఎక్స్రే ఒకటి తీసుకొని నాకు మా హాస్పిటల్ నెంబర్కి పంపించండి. నేను ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని నేను మీకు రెస్పాండ్ అవుతాను. రెస్పాండ్ అయిన వెంటనే మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కూడా నేనే మీకు వీడియో కన్సల్టేషన్స్ తీసుకుంటాము. దాంట్లో పూర్తిగా డిస్కస్ చేసి కావాల్సిన రిక్వైర్మెంట్ సొల్యూషన్స్ నేను అందిస్తాను. ఏ డౌట్ ఉన్నా మీకు స్వయంగా వచ్చి కలవాలనుకుంటే మా హాస్పిటల్ కాంటాక్ట్ అయ్యి మీరు అపాయింట్మెంట్ తీసేసుకోవచ్చు. డోంట్ వరీ, చాలా చిన్న ప్రాబ్లం అది. రైట్ అండి, థ్యాంక్ యూ భార్గవ్ గారు. సార్ మరో కాల్ తీసుకున్నాం. వెంకట్ గారు ఫ్రమ్ హైదరాబాద్. వెంకట్ గారు నమస్తే అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి వెంకట్ గారు, చెప్పండి. సార్ ఇది లోయర్ బ్యాక్ పెయిన్ సార్, తరచుగా వస్తుంది. ఓకే. ఆర్థోపెడిక్ డాక్టర్ కలిసి ఎక్స్రే తీశారు. ఎక్స్రేలో ఏం లేదు. ఓకే. కొంచెం విటమిన్ B12 తక్కువ ఉందన్నారు. ఏదో లైట్ గా ఫిజియోథెరపీ 1-2-3 సెషన్స్ పోయాక తగ్గుతుంది. ఒక్కోసారి రైట్ సైడ్ అండ్ ఒక్కోసారి లెఫ్ట్ సైడ్ చేంజ్ అవుతుందండి. ఓకే. సమ్ టైమ్స్ థై వరకు వస్తుంది పెయిన్. తిమ్మిర్లు వస్తున్నాయి అంటారా? ఫ్రంట్ సైడ్ థై వరకు వస్తుందండి. తిమ్మిర్లు కూడా వస్తున్నాయా? తిమ్మిర్లు ఏం లేవు, ఓన్లీ పెయిన్. ఎక్కువ లాంగ్ టైం కూర్చున్నప్పుడు ఎక్కువ పెయిన్ అవుతుందా, లేకపోతే ఎట్లాంటి సిచ్యువేషన్ లో మీకు పెయిన్ పెరుగుతుంది? నడుస్తున్నప్పుడు ఏమవుతుంది సార్, కూర్చొని లేచినప్పుడు, పడుకొని లేచినప్పుడు, సడన్ మూవ్మెంట్స్ ఇచ్చినప్పుడు పట్టుకుంటుంది. డన్ 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 డన్. మరి ఫిజియోథెరపీలో మీకు ఎక్సర్సైజ్ అనేటివి కూడా నేర్పించి ఉంటారు కదా, చేస్తున్నారా? మరి చేస్తున్నాను సార్, చేస్తున్నా కూడా ఎవ్రీ 2-3 months ఒకసారి ఇట్లా వస్తుంటాయి. ఓకే. సో మీరు ఇందాక B12 డెఫిషియన్సీ అన్నారు కదా, దానికి సంబంధించిన న్యూట్రియంట్స్ ఏమైనా తీసుకుంటున్నారా, లేదా సప్లిమెంట్స్? ఇంజెక్షన్స్ ఇచ్చారు సార్ డాక్టర్, ఒక 5 ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఓన్గా మల్టీవిటమిన్ వేసుకుంటున్నాను. ఓకే. అది వేసుకున్నప్పటి నుంచి కొంచెం తీవ్రత ఏమైనా తగ్గిందండి? తగ్గింది సార్, కానీ మళ్ళీ గత 10 days నుంచి మళ్ళీ మొదలైంది. డోంట్ వరీ, మీరు ఆల్రెడీ ఎక్స్రే ఒకటి తీసాను అన్నారు కదా, అవును సార్. అది మా హాస్పిటల్ నెంబర్ పంపించండి. ఎందుకంటే ఎక్స్రే అన్ని రిపోర్ట్స్ కూడా నార్మల్ ఇస్తారు, కానీ మేము ఆ అలైన్మెంట్ని కూడా చెక్ చేస్తామన్నమాట. డిస్క్ స్పేసెస్ ఏమైనా తగ్గినాయా, లేకపోతే అలైన్మెంట్ ఏమైనా చేంజ్ అయిందా? ఎందుకంటే పోస్చర్ వల్లనే మనకి సగం పెయిన్స్ మన మజిల్ మీద లోడ్ పడుతుంది. ఆ లోడ్ పడడం వల్లే మనకు పెయిన్స్ అవుతుంటాయి, మాటికి వస్తుంటుంది. సో ఎక్సర్సైజ్ చేస్తున్నా కొంచెం రిలీఫ్ వస్తున్నారంటే మాత్రం మీకు పూర్తి స్థాయిలో ఒక ఎక్సర్సైజ్ ప్యాటర్న్ మేము అందిస్తాము. మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ మాకు వాట్సాప్ చేయండి, నేను ఒక 1 hourలో ఐల్ రెస్పాండ్. రైట్, థ్యాంక్ యూ వెంకట్ గారు. అదేవిధంగా మీరు ఎక్స్రేలు కానీ లేకపోతే మీది హెల్త్ రిపోర్ట్ ఏవైనా ఉంటే ఇప్పటివరకు చూస్తుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు అవి పంపించినట్లయితే దానికి తగ్గట్టు ఎలాంటి ట్రీట్మెంట్ కావాలనే సలహాలు సూచనలు అయితే మనకి డాక్టర్ గారు ఇస్తారు. రైట్, ఇక ఫిజియోషైన్ కైరోప్రాక్టిక్ స్పెషల్ కార్యక్రమంలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
స్టాఫ్ అయి ఉండొచ్చు అని అంటున్నారు, మేబీ వాయిస్ అలా ఉంది అని అంటున్నారు. సో మనం ఇంకా కొంచెం అడ్వాన్స్గా క్వశ్చన్స్ ఏమైనా తీసుకుంటాం, ఎందుకంటే యాక్చువల్లీ మీరు ముందు వస్తే కొంచెం ముందు తీసుకునేవారు. అయ్యో చెప్పండి పర్లేదు, ఇప్పుడు తీసుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు ఫిజియోషైన్ కైరోప్రాక్టిక్. డాక్టర్ గారు, ఒకసారి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత హీలింగ్ ప్రాసెస్ అనేది ఎంతవరకు ఉంటుంది? అంటే మీరు ఇందాక చెప్పిన మాటలో చూసినట్లయితే ఇది ఒక్క రోజులో అయిపోయేది కాదు, దీనికి కొంచెం టైం పడుతుంది. అడ్వర్టైజ్మెంట్లో చూసినట్టు కానీ లేకపోతే కొంతమంది చెప్పే విధంగా కానీ ఇది జరగదు అని అయితే చెప్తున్నారు. కాకపోతే టోటల్గా ఈ హీలింగ్ ప్రాసెస్ అనేది ఎన్ని రోజులు అంచనా వేయచ్చు అంటారు? జనరల్గా బాడీ పూర్తి స్థాయిలో బెటర్ కావడానికి 2 నెలలు పడుతుంది యాక్చువల్లీ, ఏ సమస్య అయినా కూడా. ఎందుకంటే మన బాడీలో కొన్ని సెల్స్ చనిపోయి మళ్ళీ రీప్రొడ్యూస్ అయిన తర్వాత మళ్ళీ దానికి అలవాటు పడడానికి టైం పడుతుంది. అండ్ ఎవరు కూడా పేషెంట్స్ టైం ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మొదటి నుంచి రావాల్సి వస్తుంది. ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ అట్లీస్ట్ 30 to 40 days ఆఫ్ టైం పూర్తి స్థాయిలో బెటర్ కావడానికి. మినిమం 5 weeks, మ్యాక్సిమం ఇంకా కొన్ని నెలలు కూడా పడుతుంది. వాళ్ళ డైట్, వాళ్ళ లైఫ్ స్టైల్స్ అవన్నీ మార్చుకుంటే త్వరగా 2 weeksలో కూడా బెటర్ అయిపోతారు. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ప్రభుదేవ్ ఫ్రమ్ అమీర్పేట నుంచి కాల్ చేస్తున్నారు. ప్రభుదేవ్ గారు నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. మేడం నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో మేడం. మేడం కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయి మేడం. ప్రభుదేవ్ గారు మీరు కొంచెం పెద్దగా లౌడ్గా మాట్లాడడానికి ట్రై చేయండి, చెప్పండి. మేడం కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయి మేడం. మీకు మోకాలు నొప్పులు ఉన్నాయా, అరికాల నొప్పులు ఉన్నాయండి? కాళ్ళ నొప్పులు అంటే మోకాలు మేడం. మోకాలు అవును సార్. ఎంత ఉంటుందండి వయసు మీది? 35 సార్. 35. అవును సార్. బాగా మీరు చేసే పని ఏంటండి? సార్ ఆఫీస్లో ఎక్కువ ఉంటాను సార్, కూర్చొని వర్క్ చేస్తుంటారు. ఓకే. మరి ఈ నొప్పులు ఉన్నప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా చేయించుకున్నారా, లేకపోతే ఇదే మొదటిసారా? ఏం చేయించుకోలేదు సార్. అప్పుడు హాస్పిటల్కి వెళ్తుంటే మనం ఇంజక్షన్ ఇవ్వడం, టాబ్లెట్స్ ఇవ్వడం తక్కువ అయిపోయింది సార్, స్టార్ట్ అయ్యేది.
ఒకవేళ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందంటే కారణం వేరే అయ్యి ఉండొచ్చు కదా. సో మరి సంబంధించిన మళ్ళీ డాక్టర్ని కలిసారా, లేకపోతే మీరు ఏమైనా ఎక్స్రే తీసి పెట్టుకున్నారా? ఓకే, మీరు హైదరాబాద్లో ఉంటారన్నారు కదా, హైదరాబాద్లో ఉంటున్నారా? నో ప్రాబ్లం. మీరు ఒకసారి స్వయంగా వచ్చి నన్ను కలవండి. మేము మీ మోకాల్ని పూర్తిగా ఫిజికల్గా ఎగ్జామిన్ చేద్దాము. ఎందుకంటే మోకాల నొప్పిలో చాలా రకాలు ఉంటుంది అనమాట. మీరు అన్న నొప్పికి అక్కడ జరిగే విషయానికి చాలా తేడా ఉండొచ్చు. ఆల్రెడీ తీసుకున్న ఎంఆర్ఐ రిపోర్ట్స్, ఎక్స్రేస్ అండ్ మీరు వాడిన మందులు కూడా ఒకసారి చూపియండి. ఎందుకు వర్కౌట్ అవ్వలేదు, దానికి సొల్యూషన్ ఏంటనే నేను అందిస్తాను. డోంట్ వరీ. రైట్, థ్యాంక్ యూ ప్రభుదేవ్ గారు. రైట్, చూస్తున్నారు కదా, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న డాక్టర్ గారి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ ద్వారా అయినా సరే మీ సమస్య ఏంటి అనేది అడగొచ్చు. అడిగి మీ సమస్యకి పరిష్కారం అయితే పొందొచ్చు. నెంబర్స్ నేను మీకు మరొకసారి చెప్తున్నాను, స్క్రీన్ మీద కనిపిస్తున్నవే 8309917733, అదేవిధంగా 9392261806 అనే నెంబర్స్కి కాల్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో ఉన్నారు కాబట్టి లైవ్ అనంతరం మీరు కాల్ చేసినా ఇమీడియట్గా అయితే డాక్టర్ గారు మీకు రెస్పాండ్ అవుతారు. డాక్టర్ గారు, కేవలం డిస్క్ సమస్యలకు మాత్రమే కాకుండా ఇంకా ఏ సమస్యలకి ఇక్కడ మనకి ఫిజియోషైన్లో అందుబాటులో ఉన్నాయి ట్రీట్మెంట్స్? మన దగ్గర స్పెషాలిటీ ఇంకొకటి న్యూరో రీహాబిలిటేషన్ స్పెషాలిటీ కూడా ఉందన్నమాట. మెయిన్లీ పక్షవాతం బారిన పడిన వాళ్ళందరికీ కూడా వీ హ్యావ్ ఎ స్పెషల్ వింగ్ యాక్చువల్లీ. దాంట్లో ఒక డెడికేటెడ్ టీమ్ ఉంటారనమాట. ఐ హ్యావ్ ఆల్మోస్ట్ 15 మెంబర్స్ ఆఫ్ డాక్టర్స్ టీమ్, ఫిజియోథెరపీ టీమ్. సో వయసు పైపడిన వాళ్ళకి మోకాల సమస్యలు, ఇంకోటి బ్యాలెన్సింగ్ ఇష్యూస్, ఇంకోటి పీడియాట్రిక్ కేసెస్ కూడా ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లల్లో డెవలప్మెంట్ డిలే ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. దానికి తోడుగా చిన్న ఫ్రాక్చర్ కేసెస్ కూడా ఉంటాయి. ఫ్రాక్చర్ అయిన తర్వాత హీలింగ్ సరిగా కాదు, అండ్ హీలింగ్ అయినా కూడా వాళ్ళకి పెయిన్స్ ఇంకా ఉంటాయి అన్నమాట. లైక్ పోస్ట్ ఆపరేటివ్, పోస్ట్ ఫ్రాక్చర్ కేసెస్. ఈ కైరోప్రాక్టిక్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ డిస్క్ సమస్య మీదే అనుకుంటున్నారు, కానీ కైరోప్రాక్టిక్ కెన్ హీల్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. బట్ వీ హ్యావ్ అ డిఫరెంట్ ఛానల్స్ ఆఫ్ న్యూరో, ఆర్థో, స్పోర్ట్స్. అండ్ స్పోర్ట్స్లో ఇంజురీ అయిపోయిన వాళ్ళు కూడా మన ఫిజిషియన్కి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ పర్ఫార్మెన్స్ని పెంచుకోవడం కానీ, వాళ్ళ స్ట్రెంగ్త్ని పెంచుకోవడం కానీ, వాళ్ళ ఇంజురీస్ని రికవర్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట యాక్చువల్లీ. ఓకే డాక్టర్ గారు, మరో కలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. మురళి గారు నమస్తే అండి. నమస్కారం మురళి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మురళి గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. మాది గుంటూరు అండి. ఓకే, నాకు 20 years నుంచి మోకాలు బాగా నొప్పుకుందండి. ఓకే, అది మధ్య వింటూ ఉన్నాను. రెండు మోకాలండి ఒకటేనా? లెఫ్ట్ సైడ్ అండి, లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంది. ఓకే, ఒక 25 years నుంచి 10th class పాస్ అయ్యగానే కింద పడ్డానండి. ఆ కింద పడి అప్పుడేమి లేదండి, 5 సంవత్సరాలు, ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి బాగా నొప్పుడుతుంది డాక్టర్ గారు. ఓకే, ఈ మధ్య కైరోప్రాక్టికల్ దాని గురించి విన్నానండి. అది బెటర్ అంటారా, ఫిజియోథెరపీ బెటర్ అంటారా డాక్టర్ గారు? మోకాలకి నేను అసలు కైరోప్రాక్టిక్ రికమెండ్ కూడా చేయను, ఎందుకంటే అది ఓన్లీ వన్ యాక్సియల్ జాయింట్ యాక్చువల్లీ. అందులో కైరోప్రాక్టిక్లో పెద్దగా బెనిఫిట్ ఏం దొరకదు మీకు. పైగా మీకు ఆ ఇంజురీ లోపల చాలా సాఫ్ట్ టిష్యూస్కి అయ్యి ఉంటే ఇంకా అనవసరంగా డ్యామేజే చేస్తుంది తప్ప బెటర్ కాదు. ఐ ఓన్లీ రికమెండ్ ఫిజియోథెరపీ ఫర్ యూ. ఎందుకంటే ఫిజియోథెరపీలో మీకు పెయిన్తో పాటు అక్కడ కావాల్సిన స్ట్రెంగ్త్ కూడా మనం తీసుకురాగలుగుతాం యాక్చువల్లీ. మీరు ఎక్స్రే ఆర్డర్ తీసి పెట్టుకున్నారా ఆల్రెడీ? సో మీకు ఎక్సర్సైజ్ ఏం చేయాలనేది మేము మీకు వీడియో కన్సల్టేషన్లో మేము చూపిస్తాము. కానీ మీ అరుగుదల చాలా ఎక్కువగా ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా మా దగ్గర విజిట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మోకాల్ని దూరం చేస్తూ అక్కడ ఉన్న గ్యాప్ని బాగా పెంచే ప్రాసెస్ మన దగ్గర ఉంటుంది. ఈ మధ్య ఈ ఇంజెక్షన్స్ అండ్ టాబ్లెట్లు వేసుకోకుండా డైరెక్ట్గా ఈ డివైస్తో మేము ట్రీట్మెంట్ చేసి పేషెంట్లో ఉన్న ఆ గ్యాప్ని మేము పెంచుకోగలుగుతున్నాము. చాలా సక్సెస్ ఉందన్నమాట. మీరు ఒకసారి వీలు చూసుకొని హైదరాబాద్కి వచ్చి ఆ ట్రీట్మెంట్ కోసం అయితే రండి. ఎక్సర్సైజ్లు అనేటివి మాత్రం మేము వీడియో కన్సల్టేషన్లో చూపిస్తాం. డోంట్ వరీ. రైటా, థ్యాంక్ యూ మురళి గారు. మరో కాల్ తీస్తున్నారు డాక్టర్ గారు. లక్ష్మి గారు లైన్లో ఉన్నారు మనకి. లక్ష్మి గారు నమస్తే అండి. లక్ష్మి గారు వినిపిస్తుందా అండి మీకు? ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. గుడ్ ఈవినింగ్ లక్ష్మి గారు. యాక్చువల్లీ మా ఫాదర్ కి కొన్ని రోజుల నుంచి ఇట్లా ఉన్నాయన్నమాట అండి. ఏం నొప్పులు ఉన్నాయమ్మా? మోకాల నొప్పులు అట్లా. మోకాల నొప్పులు. ఓకే ఓకే. వయసు ఎంత ఉంటుంది? ఏమన్నారు? ఎంతమ్మా వయసు? 60. ఓకే ఓకే ఓకే. ఎంతకాలం నుంచి బాధపడుతున్నారు అతను? 6 months నుంచి అనుకుంటానండి. ఓకే ఓకే.
తన నడకలో ఏమైనా తేడా కనిపిస్తుందా అండి? కొంచెం వంగి నడవడం కానీ లేకపోతే సైడ్కి నడవడం కానీ ఏమైనా చేస్తున్నారా నొప్పి వల్ల? నార్మల్ గానే. ఓకే ఓకే. మెట్లు ఎక్కడానికి సమస్యగా ఉంటుందా అతనికి? మెట్లు ఎక్కడం. ఓకే. వెయిట్ ఎంత ఉంటారు? వెయిట్ 65 అట్లా ఉంటుంది. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం అనేది 100% క్యూర్ చేయొచ్చు. కాకపోతే మీరు ఎటువంటి మెడిసిన్స్ వేసుకోకుండా బాడీని మనం ఆటోమేటిక్గా హీల్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మీరు యాక్చువల్లీ ఏంటంటే మీకు ఎక్స్రేస్ ఏమైనా తీసి ఉండుంటే అది ఒక్కసారి చూసిన తర్వాతనే దాని సమస్య ఏంటని నేను చెప్పగలుగుతాను. అట్లా జస్ట్ మీరు మాటల్లో పెయిన్ అని చెప్పగలిగితే నేను ఎంత అంచనా వేసుకోవాలో చాలా కష్టం. ఒక్కసారి హాస్పిటల్ నెంబర్కి అది ఫార్వర్డ్ చేయండి. ఒక హాఫ్ అన్ అవర్లో నేను రెస్పాండ్ అయ్యి మీతో మళ్ళీ మాట్లాడతాను యాక్చువల్లీ. అండ్ వెంటనే మీకు సొల్యూషన్ నేను అందజేస్తాను. డోంట్ వరీ. రైట్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. మరో కాల్ తీసుకున్నారు డాక్టర్ గారు. రాజు ఫ్రమ్ వైజాగ్. రాజు గారు నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. రాజు గారు నమస్తే. వాకింగ్ చేస్తుండగా పడిపోయింది సార్. ఆపరేషన్ అయింది. ఏం ఆపరేషన్ అయిందండి? ఈ రాడ్ వేసారు సార్. ఎక్కడ వేసారు రాడ్? ఈ మక్కదే తొడలో సార్. ఈ కూర్చోడే లైన్ కూర్చోపోతే నిలబడలేకపోతే. ఎప్పుడైంది సర్జరీ? 2 months అవుతుంది. ఓకే. తర్వాత మీకు ఫిజియోథెరపీ స్టార్ట్ చేశారా వెంటనే? ఖచ్చితంగా సర్జరీ తర్వాత ఒక స్టేజ్ వెంటనే స్టార్ట్ కాగానే ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలండి. మీరు డిలే చేయొద్దు. మీకు ఎటువంటి ప్రాబ్లం అయింది, ఎలా రాడ్ వేసారు అనేది ఒకసారి మాకు క్లియర్గా మా వాట్సాప్ చేయండి ఒకసారి. నేను దాన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేస్తాను. మళ్ళీ మీతో వాట్సాప్లో టచ్లోకి వస్తాను. ఎందుకంటే మీరు చెప్పేది పూర్తిగా క్లారిటీ లేదు యాక్చువల్లీ. రైట్. థ్యాంక్ యూ రాజు గారు. రాజు గారు, ఈ సమస్య ఏదైనా ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్స్కి మీరు దానికి సంబంధించి ట్రీట్మెంట్కి సంబంధించి రిపోర్ట్ ఏదైనా ఉంటే ఆ నెంబర్కి మీరు పంపించవచ్చు, లేదా డైరెక్ట్గా కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని మీరు మాట్లాడవచ్చు. మరో కాల్ తీసుకున్న డాక్టర్ గారు వరలక్ష్మి గారు ఉన్నారు. వరలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే అండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. ఓకే ఓకే మేడం. వరలక్ష్మి గారు చెప్పండి. సార్ నాకు ఈ రైట్ లెగ్ మడం దగ్గర చాలా పెయిన్ గా ఉంది సార్. కూర్చుని ఆఫీస్ లో సడన్ గా లేస్తే ఒక 10 అడుగులు వేసే వరకు చాలా పెయిన్ గా అనిపిస్తుంది సార్ మడము. ఓకే. అడుగులు వేస్తున్న కొద్ది కొంచెం పెయిన్ మెల్లమెల్లగా వెళ్ళిపోతుందమ్మా? అవును సార్. ఓకే. 5-6 అడుగులు వేయగానే తగ్గిపోతుంది మళ్ళా. మార్నింగ్ టైంలో ఎక్కువగా ఉంటుందా లేకపోతే ఆఫీస్ టైంలో? మార్నింగ్ టైంలో ఎక్కువ ఉంటుందండి. ఓకే. మీరు అరికాల్లో అంటున్నారా మోకాల్లో అంటున్నారా? అరికాలు ఏం నొప్పి ఉండదండి. కొంచెం మార్నింగ్ టైంలో అయితే మోకాలు నొప్పిగా ఉంటుంది. ఓకే. ఓన్లీ ఒక లెగ్ ఏనామా? తో పాటు మడం కూడా నొప్పిగా ఉంటుంది. మడం కూడా కానీ ఒకటే లెగ్ అంటున్నారా? సార్ ఒకటే కాల్ అంటున్నారా? ఒకటే రైట్ లెగ్ సార్. ఓకే. ఎడం వైపు అసలు 1% కూడా నొప్పి లేదా? ఎడమవైపు నాకేం పెయిన్ అనిపించట్లేదండి. రైట్ లెగ్ మార్నింగ్ లేచినప్పుడు మోకాలు దగ్గర నొప్పి వస్తుంది, మడం దగ్గర కూడా నొప్పి వస్తుంది సార్. ఓకే ఓకే ఓకే. మీరు ఎక్కడ నుంచి? ఎర్లీ మార్నింగ్ ఆఫీస్ లో కూర్చుని సడన్ గా లేచినప్పుడు దబదబా నడిస్తాకి అవ్వదు సార్, నొప్పి వస్తుంది మడం చాలా. ఓకే. ఒక 5-6 అడుగులు వేయగానే మళ్ళీ కొంచెం తగ్గుతుంది. అర్థమైంది. మీరు బాగా ఎక్కువసేపు కూర్చున్న తర్వాత మీకు అక్కడ రక్త సరఫరా కొంచెం ఇబ్బంది అయితేనే మీకు అట్లాంటి సమస్యలు వస్తాయమ్మా. ఎందుకంటే అడుగులు పడగానే రక్త సరఫరా పెరుగుతూ ఉంటుంది కాబట్టి వెంటనే సమస్య పోతుంది. మీరు ఇదే ప్రాబ్లం మీరు ఎంత నడిచినా కూడా పోవట్లేదంటే కారణం వేరే అవుతుంది. మీరు హైదరాబాద్లోనే ఉంటారా? అవును సార్, చిక్కడపల్లి, హైదరాబాద్. చిక్కడపల్లి. డోంట్ వరీ. సో మీరు మన హాస్పిటల్కి కాంటాక్ట్ అవ్వండి ఒకసారి. మేము మీతో వీడియో కన్సల్టేషన్ తీసుకుంటాను. ఎందుకంటే మిమ్మల్ని ఫిజికల్గా చూడాలి, మూమెంట్ ఎలా ఉంది, కండరాల నడక ఎలా ఉందో చూడాలి ఒకసారి. కుదిరితే వచ్చి కలవచ్చు. ఎందుకంటే మిమ్మల్ని పరీక్షించిన తర్వాత అక్కడ మజిల్ వల్ల ప్రాబ్లం అవుతుందా, రక్త సరఫరా వల్ల ప్రాబ్లం అవుతుందా, బోన్ వల్ల ప్రాబ్లం అవుతుందా తెలుసుకోవచ్చు. మాకు పూర్తిగా అర్థమైన తర్వాతనే మీకు 100% నేను సొల్యూషన్ చేస్తాను. డోంట్ వరీ. రైట్. థ్యాంక్ యూ వరలక్ష్మి గారు. డాక్టర్ గారు, చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే మేము ట్రీట్మెంట్ చేసుకోవాలంటే హైదరాబాద్ వరకు రావాల్సిందేనా, లేకపోతే మనకు సంబంధించి ఎక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయా, లేకపోతే తర్వాత ఇక్కడ లేకపోయినా పెట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అని? 100% మేము ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్లో 3-4 చోట్ల ప్లాన్ చేస్తున్నాము.
కాకపోతే అందరికీ నా ట్రీట్మెంటే కావాలని అనుకోవడం వల్ల నేను అన్ని బ్రాంచెస్ కవర్ చేయలేకపోతున్నాను. సో మెయిన్గా అయితే మాత్రం హైదరాబాద్లో ఉన్న మెయిన్ బ్రాంచ్ ఉంటుంది. అండ్ మీకు ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎక్కడ కావాలని, మాకు హై డిమాండ్ ఎక్కడ ఉంటే అక్కడ మేము బ్రాంచెస్ వెంటనే నెక్స్ట్ 2 monthsలో ఓపెన్ చేసేస్తాం. ఓకే డాక్టర్ గారు, సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ ద్వారా ఏ ట్రీట్మెంట్స్ మనం వారికి ఇస్తే ఇంకా బెటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ పేషెంట్కి అంటారు? ఇప్పుడు మనకి మోకాల మార్పిడి సర్జరీ తీసుకుందాం. మోకాల మార్పిడి అయిపోయింది, ఆ ప్లేట్స్ అన్ని వేసేసిన తర్వాత వాళ్ళకి వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ని కరెక్ట్గా ట్రైన్ చేయాలి. ఎందుకంటే 50% ఆఫ్ ద రిజల్ట్ ఫిజియోథెరపీ ద్వారానే వస్తుంది, 50% ఆఫ్ ద క్రెడిట్ మనకు సర్జరీ ద్వారా ఉంటుంది. పోస్ట్ సర్జరీ తర్వాత రీహాబిలిటేషన్ అనే ప్రాసెస్ని మనం కరెక్ట్గా చేయగలిగితే, కరెక్ట్ టైంకి కరెక్ట్ పేషెంట్, కరెక్ట్ డాక్టర్, పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారంగా చేయగలిగితే వాళ్ళు 100% రిజల్ట్స్ అచీవ్ చేయగలుగుతారు స్ట్రెంగ్త్తో సహా. కొంతమంది డిలే చేయడము, పోస్ట్పోన్ చేసుకోవడము, కొంచెం కేర్లెస్గా ఉండడం వల్ల ఎంతో అంత డెఫిసిట్స్ అనేవి ఉండిపోతాయి అనమాట. మోకాలు పూర్తిగా బెండ్ అవ్వకపోవడం కానీ. ఎగ్జాంపుల్గా నేను మోకాలది చెప్తున్నాను. ఇలాంటివి ఎక్కడైనా కేర్లెస్గా ఉన్న ప్రతి అంశంలో పోస్ట్ ఆపరేటివ్లో వాళ్ళు ఎక్కడో అక్కడ ల్యాకింగ్ అనేది ఉంటారు. సో ఆ ల్యాకింగ్ ఎప్పటికీ క్లియర్ కాదు ఫ్యూచర్లో కూడా. సో కొంచెం గుర్తుపెట్టుకొని వెంటనే సర్జరీకి అయిపోయిన వెంటనే ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ తెలుసుకొని 100% చేయించుకోవడం మంచిది. డాక్టర్ గారు, వయసు పైబడిన వారు కూడా ఉంటారు, అంటే 70+ ఉన్న వారికి ఫిజియోథెరపీ అనేది సజెస్ట్ చేయగలమా, లేకపోతే ఇప్పుడు కైరోప్రాక్టిక్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుందా? అంటే రెండిట్లో వారికి ఏది ప్లస్ అంటారు? సో కైరోప్రాక్టిక్లో కూడా హై వెలాసిటీ, లో వెలాసిటీ అనేవి ఉంటాయి. హై వెలాసిటీ అనేది ఫోర్స్ ఎక్కువ జనరేట్ చేస్తాము. ఫోర్స్ ఎక్కువ జనరేట్ చేయడం ఈ పెద్దవాళ్ళలో కొంత రిస్క్ అనేది నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళ ఆస్టియోపోరోటిక్, ఆస్టియోపెనిక్ వాళ్ళ బోన్ కాల్షియం లెవెల్స్ తక్కువగా ఉంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి కైరోప్రాక్టిక్ 100% వర్కౌట్ అనే దాంట్లో అది కూడా లో వెలాసిటీలో వెళ్తాము. 99% వాళ్ళకి నేను రికమెండ్ చేసేది ఫిజియోథెరపీనే. ఎందుకంటే ఫిజియోథెరపీ ఈజ్ వెరీ హార్మ్లెస్, రిస్క్లెస్ ట్రీట్మెంట్ యాక్చువల్లీ. రెగ్యులర్గా ఇక్కడ ట్రీట్మెంట్ కైరోప్రాక్టిక్ ఇలా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ అనేవి, వాళ్ళ యాక్టివిటీస్ యాజ్ యూజువల్లీ వాళ్ళు చేసుకోవచ్చా, లేకపోతే దానికి రెస్ట్ తీసుకోవడం కానీ, లేకపోతే తినే ఆహారంలో ఏదైనా చేంజెస్ చేసుకోవడం కానీ, లైఫ్ స్టైల్ అనేది? 100% వాళ్ళు మా దగ్గర వచ్చారంటేనే వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రాబ్లం ఉంటేనే మా దగ్గరకు వస్తారు. ఓకే, మేము చిటికలో కైరోప్రాక్టిక్ ఫిజియోథెరపీ చేసేసిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళ పరిణామాలు ఫ్యూచర్లో మళ్ళీ ఒక 2 monthsలోనో 3 monthsలోనో మళ్ళీ చూసే అవకాశాలు ఉంటాయి. సో నేనేం రికమెండ్ చేస్తానంటే ట్రీట్మెంట్ కోర్స్ డ్యూరేషన్లోనే, అది 10 days, 15 days ఆర్ 3 days వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటనేది తెలుసుకొని వాళ్ళకి వెంటనే కూర్చోబెట్టి ఒకరోజు కౌన్సిలింగ్ ప్లాన్ చేస్తాము, ఒక న్యూట్రిషనిస్ట్ని యాడ్ చేస్తాము. అండ్ వాళ్ళ హోమ్ అట్మాస్ఫియర్లో ఉన్న వాళ్ళ రిలేటివ్స్, వైఫ్స్ అండ్ బ్రదర్స్ వాళ్ళందరినీ కూడా పిలిచి మీ పేషెంట్కి ఇలాంటి ఎన్వైరన్మెంట్ తయారు చేయాలి మీరు అని చెప్తాము. సో వాళ్ళు సిన్సియర్గా వింటే వాళ్ళు ఐ థింక్ దే విల్ నాట్ బి రిపీటెడ్ యాజ్ అ పేషెంట్ అగైన్ ఎవర్. ఓకే డాక్టర్ గారు, చెన్నై నుంచి లక్ష్మి గారు మనకి అందుబాటులో ఉన్నారు, లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. లక్ష్మి గారు చెప్పండి. నమస్తే అండి. ఇది నాకు పాలిఆర్థరైటిస్ అని చెప్పారండి. కాళ్ళ వాపులు అది వచ్చింది. దాని తర్వాత అది అన్ని టెస్ట్ చేసి పాలిఆర్థరైటిస్ అన్నారు. ఇప్పుడు దానికి మెడిసిన్ వాడుతున్నాను 6 months నుంచి. అంత ప్రాబ్లం, నొప్పులు అయితే కొంచెం తగ్గినాయి. ఇప్పుడు నేను కైరోప్రాక్టిక్ కి వెళ్ళొచ్చా అండి? నో అండి, ఎందుకంటే అదొక ఆటోఇమ్యూన్ డిజార్డర్. మీకు కైరోప్రాక్టిక్ తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే వస్తుంది. అది తాత్కాలికమైన పర్వాలేదు, నాకు అవసరం ఉంది అంటే మీరు చేయించుకోవచ్చు, తప్పలేదు. కానీ నేను పర్మనెంట్ సొల్యూషన్ ఉంది అంటేనే నేను కైరోప్రాక్టిక్ రికమెండ్ చేస్తాను. మీకు జస్ట్ సింపుల్గా చిన్న మొబిలైజేషన్ యాక్టివిటీ ఫిజియోథెరపీలోనే మీరు చేయొచ్చు. ఒక 10 రోజుల్లో ఒక్కసారి కైరోప్రాక్టిక్ చేయించుకోండి, మాటికి చేయించుకోకండి. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు. మీకు అదేవిధంగా చూస్తున్న కాలర్స్ కానీ, లేకపోతే మీకున్న హెల్త్ ఇష్యూస్ దీనికి రిలేటెడ్గా ఏవైనా ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న డాక్టర్ గారి నెంబర్కి కాల్ చేసి దానికి సంబంధించిన వివరాలు మీరు పంపొచ్చు. అదేవిధంగా కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని మీరు కలిసి మీ సమస్యకి అయితే చక్కటి పరిష్కారాన్ని అయితే పొందొచ్చు. నెంబర్ నేను మీరు ఒకసారి చెప్తున్నాను, 8309199733, అదేవిధంగా 9392261806 అనే నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మీరు డైరెక్ట్గా మాట్లాడి అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. డాక్టర్ గారు, ఇందులో కొంతమంది ఈ ట్రీట్మెంట్కి వెళ్ళకూడదు అనేది బయట కొంతమందికి కొన్ని అపోహలు ఉంటాయి. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారికి కావచ్చు, లేకపోతే బీపీ,
ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే సందేహాలు అనేవి చాలా మందికి ఉన్నాయి. 100% రైట్ అండి. ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్స్ అండ్ ఇన్ఫెక్షన్ పేషెంట్స్, టీబీ, స్పైన్స్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు నేను వాళ్ళని ట్రీట్మెంట్ వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా నేను వద్దనే చెప్తాను. ఎందుకంటే దట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి హార్మ్ఫుల్. ఫిజియోథెరపీలో కూడా సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తే కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళకి వాళ్ళ ట్రీట్మెంట్ ఏ డాక్టర్ అయితే సూటబులో, అది మెడికల్ డాక్టర్, దెన్ వీ విల్ రికమెండ్ ఫర్ ద పేషెంట్ టు దెమ్ ఓన్లీ. ఆ కేటగిరీలో కూడా కొంత మటుకు 1 to 10% మాత్రమే మాకు ఆ పేషెంట్స్ ఉంటారు. ఎందుకంటే పోస్ట్ క్యాన్సర్ వాళ్ళు ఉంటారు. పోస్ట్ క్యాన్సర్ వాళ్ళకి మేము ట్రీట్మెంట్ చేయొచ్చు. అది కూడా చాలా నిదానంగా వెళ్తాం. వాళ్ళ ఇమ్యూన్ రెస్పాన్స్ కూడా చాలా లో ఉంటుంది. సో దానికి తగ్గట్టు మేము ప్లాన్ చేస్తాం. బట్ రెడ్ ఫ్లాగ్స్ అనేటివి ఏంటంటే మన ట్రీట్మెంట్లో గ్రీన్ ఫ్లాగ్, రెడ్ ఫ్లాగ్స్ అనేటివి ఉంటాయి. ఆ రెడ్ ఫ్లాగ్స్ని మేము కన్సల్టేషన్లో రిలోడ్ చేసేస్తాం. వాళ్ళు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మా దగ్గరకు వస్తారు. అది పూర్తిగా ఎగ్జామిన్ చేసి అది రెడ్ ఫ్లాగ్ అని తెలిసి కూడా మేము కైరోప్రాక్టిక్ని మేము అప్రోచ్ అయితే మేము రాంగ్ అవుతాం. సో కొంచెం వాళ్ళు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అంతే. ఓకే డాక్టర్ గారు, ఇలా కైరోప్రాక్టిక్ అనేది ఒక పేషెంట్కి మీరు సజెస్ట్ చేసే ముందు ఏ ఏ హెల్త్ కండిషన్స్ అనేవి మీరు ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది? వాళ్ళ మెంటల్ హెల్త్ ఫస్ట్ చెక్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ పేషెంట్ ఏ మెంటాలిటీతో ఉన్నాడు, ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నాడు ఫస్ట్ చెక్ చేస్తాము. తర్వాత ఆ మెంటల్ ప్రెషర్ వల్ల పెయిన్ అవుతుందా, ఈ పెయిన్ వల్ల మెంటలీ డిస్టర్బ్ అయ్యాడనే చెక్ చేస్తాం. ఈ 2 పారామీటర్స్ చాలా వైస్ వర్సా చెక్ చేసుకుని తర్వాత వాళ్ళ ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు, ఎక్స్రే అనేవి పరిశీలించిన తర్వాత అందులో కానీ నిజంగా మార్పులు కనపడినాయి అంటే మాత్రం ఫస్ట్ దాన్ని మార్చిన తర్వాతనే మేము వేరే అంశాలకు ఎంటర్ అవుతాము. దానికి ముందు కౌన్సిలింగ్ అనేది ఇస్తాం. మేము ఎందుకు ట్రీట్మెంట్ చేయబోతున్నాము, ఏ సమస్యకు ట్రీట్మెంట్ చేయబోతున్నాము, ఈ సమస్యకు ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి నెక్స్ట్ వచ్చే పరిణామాలు ఏంటి, లాభాలు ఏంటి అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మనం ముందుకు వెళ్తాం. యాక్చువల్లీ అంటే డాక్టర్ గారు, ఒక సర్జరీ చేసిన తర్వాత తీసుకునే ట్రీట్మెంట్కి దానికి ఫర్దర్గా, అదేవిధంగా సర్జరీ చేసుకున్న తర్వాత కొంతమంది కొంచెం నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎందుకులే అనే అభిప్రాయం కావచ్చు, కొంత డ్రాగ్ అనేది ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్లో వాళ్ళు తీసుకుంటారు. మరి అలాంటి వారికి సెషన్స్లో ఏమైనా ఎక్స్ట్రా పడే అవకాశాలు ఉంటాయా, లేకపోతే సేమ్ ఏ టైంకి వచ్చినా కానీ సేమ్ రిజల్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటారు? 100% ఏ టైంకి వచ్చిన రిజల్ట్ అనేది ఖచ్చితంగా సేమ్ ఉండదు. వాళ్ళు అక్యూట్ స్టేజ్ వచ్చినప్పుడు కొంచెం ట్రీట్మెంట్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. క్రానిక్ స్టేజ్లో మాకు టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. క్రానిసిటీ అనేది అంటే టైం ఎక్కువ డ్యూరేషన్ పట్టిన తర్వాత ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత బాడీ ఆటోమేటిక్గా ఆ నొప్పికి అడాప్ట్ అయ్యి ఉంటుంది. ఆ నొప్పి సమస్యని తీసేయడానికి చాలా టైం టేకింగ్ ఉంటుంది. అక్యూట్ స్టేజ్లో ఉన్న టైంలో మనం ఆ ఇన్ఫ్లమేషన్స్ అనేటివి చాలా హై స్టేజ్లో ఉంటుంది. దానికి హై అడ్వాన్స్ ఫిజియోథెరపీతో అండ్ కొంచెం బేసిక్ కైరోప్రాక్టిక్తో దాన్ని అక్కడి నుంచి స్టేజ్ డౌన్కి తీసుకురావచ్చు యాక్చువల్లీ. ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా హెడేక్ గురించి కూడా మనం ఒక్కసారి మాట్లాడుకోవాలి. ఈ రోజు ఉన్న పరిస్థితులు కావచ్చు, లేకపోతే వాతావరణ ఎన్విరాన్మెంట్ కావచ్చు, మనం చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఏదైనా కావచ్చు, వర్క్ ప్రెషర్ కావచ్చు, ప్రతిదీ కూడా మనిషి మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో మనం చూస్తున్నాం. అలాంటప్పుడు ఈ హెడేక్ అనేది రెగ్యులర్ అయిపోయింది, ప్రతి ఒక్కళ్ళు కూడా కామన్ అయిపోయింది. ఇలాంటి హెడేక్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? ఒకవేళ ఫ్రీక్వెంట్గా వచ్చే వాళ్ళకి లేదా అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి, కొంతమందికి 1 సైడ్ వస్తుంది, కొంతమందికి బ్యాక్ సైడ్ వస్తుంది, అలా డిఫరెంట్గా ఉంటాయి. ఇలాంటి వారికి ఏదైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా? 100% కొన్ని క్లస్టర్ హెడేక్స్ అంటారు, మైగ్రేన్ కైండ్ ఆఫ్ హెడేక్స్ అంటారు, ఒక సైనస్ కైండ్ ఆఫ్ హెడేక్స్ అంటారు. సో వాటికి ఏంటంటే సైంటిఫికల్గా చెప్పాలి అంటే మన బ్రెయిన్కి మన బాడీకి ఉన్న ఈ వాల్వ్లో మన బ్లడ్ ప్రెషర్ కానీ ఎక్కువైనా, బ్లడ్ ప్రెషర్ తగ్గినా మనకి ఆక్సిజనేషన్ మన బ్రెయిన్కి సరిపడకపోతే సర్టెన్ లోబ్స్కి దానికి సంబంధించిన ఎఫెక్ట్ అక్కడ మనకు రిఫ్లెక్షన్ అన్ని పార్ట్స్లో కనిపిస్తుంటుంది. ఫిజియోథెరపీలో హెడేక్స్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఉంటాయి, మొబిలైజేషన్స్, నెక్ స్పైన్ మొబిలైజేషన్స్, కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసినా కూడా హెడేక్స్ అనేటివి నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి 99%. ఒక 1% కొన్నిసార్లు మిస్టీరియస్ కేసెస్ కూడా ఉంటాయి. ఎన్ని ప్రయత్నించినా కూడా వాళ్ళకి హెడేక్ పోదు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్ సెంట్రల్ పెయిన్ సిండ్రోమ్ అంటారు, వాళ్ళ మనసులో ఉంటుంది ఆ ప్రాబ్లం. దానివల్ల ఎక్కువ ఆలోచించిన వెంటనే వాళ్ళ వెజల్స్ అనేటివి బ్లాక్ అయిపోవడం కానీ లేదా ఉబ్బిపోవడం కానీ జరగడం వల్ల వాళ్ళకి ఆక్సిజన్ సరిపోక వాళ్ళకి అట్లాంటి హెడేక్స్ వస్తుంటాయి. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ మెంటలీ బాగుంటేనే మనం ఈ ట్రీట్మెంట్ అన్ని వర్కౌట్ అవుతాయి. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. శశి గారు హైదరాబాద్ నుంచి. శశి గారు నమస్కారం అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి శశి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే శశి గారు. సార్ నాకు అదే థైరాయిడ్ నుంచి ఎక్కడ ఆర్థరైటిస్ ఉందండి. ఓకే, ఏం ఆర్థరైటిస్? రీసెంట్ టెస్ట్ లో హెచ్ఎల్ఏ B27 పాజిటివ్ అయింది. ఓకే, B27. ఓకే, సో దీనికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చా నేను కైరోప్రాక్టిక్?
కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ హెచ్ఎల్వి పాజిటివ్ ఉన్న పేషెంట్స్కి మేము యాంకలోసిస్ స్పాండిలిసిస్ అంటారు కానీ దానికి మనము లో లెవెల్లో అంటే థ్రస్ట్ అనేది అట్లా క్రాక్ సౌండ్స్ రాకుండా దాన్ని జాయింట్ని చాలా మొబిలైజ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మీకున్న ఈ స్టేజ్లో మీ జాయింట్ నెక్ నుంచి బాటం వరకు మొత్తం బిగుసుకుపోయి ఉంటుంది. మెల్లమెల్లగా బిగుచుకోవడం మొదలవుతుంది కూడా. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో దాన్ని బట్టి కైరోప్రాక్టిక్ తీసుకోవాలని మేము డిసైడ్ చేయగలుగుతాము. పూర్తి రిస్ట్రిక్షన్స్ ఉంటే మాత్రం కైరోప్రాక్టిక్ రికమెండ్ చేయము, ఎందుకంటే అనవసరంగా ఫ్రాక్చర్స్ అవుతాయి. స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మాత్రం 100% తీసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శశి గారు. డాక్టర్ గారు, ఈ కైరోప్రాక్టిక్ చేసేటప్పుడు దీనితో పాటు సమ్మల్టేనియస్గా వేరే ట్రీట్మెంట్ ఏదైనా ఇవ్వచ్చా, లేకపోతే ఇంకా బెటర్ కావాలంటే ఇంకేదైనా ట్రీట్మెంట్స్ దీనికి తోడు యాడ్ చేయొచ్చా? మన బాడీ ఎంత తట్టుకుంటుందనే ఫ్రీక్వెన్సీని బట్టి ట్రీట్మెంట్ చేయాలి. కైరోప్రాక్టిక్ 100% ఇచ్చేసామనుకోండి, వేరే ఏ ట్రీట్మెంట్ నేను రికమెండ్ చేయను. కైరోప్రాక్టిక్ కొంచెమే చేసి మిగతా ఛానల్స్ అన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ బెటర్ అయిపోయింది, స్ట్రెంత్ తీసుకురావడానికి నేను ఫిజియోథెరపీ అండ్ ఎక్సర్సైజ్ యూస్ చేస్తాను. ఓకే, కొంతమందికి కౌన్సిలింగ్ మాత్రంతోనే వాళ్ళకి మెంటలీ కొంచెం సెట్ అయిపోతారు. సో వీ కెన్ యాడ్ బేస్డ్ అపాన్ ద రెస్పాన్స్ ఆఫ్ ద బాడీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అదే మా కాలర్స్కి చాలా చక్కటి సూచనలు సలహాలు ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. రైట్, చూస్తూనే ఉన్నారు కదా, మీకు డిస్క్, నడుం, మెడ నొప్పులు ఇలాంటికి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న డాక్టర్ గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏంటో నేరుగా వివరించవచ్చు. అదేవిధంగా వాట్సాప్ త్రూ కూడా మీ యొక్క మెడికల్ రిపోర్ట్ ఏదైతే ఉందో వాటిని పంపించి మీ సమస్య ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. తనకి కాల్ ఎప్పుడు చేసినా కానీ మీకు రెస్పాండ్ అవుతూ ఉంటారు. రైట్, చూసారు కదా, ఇదే ఇవాల్టి ఫిజియోషైన్ కైరోప్రాక్టిక్ ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.